మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అరే మీలో ఎవరున్నారు అంటే దాన్ని మనం గుర్తించాలి. దాన్ని మనం గుర్తించినప్పుడు అద్భుతంగా మనం ప్రకాశిస్తాం. అద్భుతంగా మనం ముందుకు అడుగులు వేయగలుగుతాం. అద్భుతంగా దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం అడుగులు వేయగలుగుతాం. అంటే మనలో ఎవరున్నారంటే గొప్పవాడున్నాడు. ఆ గొప్పవాడు ఎవరంట? లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడంట. లోకంలో ఎవరున్నారు అని ఆలోచిస్తే లోకంలో అపవాది ఉన్నాడు. ఈ లోకాధికారి అపవాది. మరి అపవాది యొక్క క్రియలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లోక సంబంధులు. లోకంలో ఏముంది అని ఆలోచిస్తే కనుక శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉంది అని మనం చూడగలుగుతున్నాం. మరి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క జీవితంలోకి అన్వయించుకున్నాడంటే లేదు. దాని నుంచి ఆయన ప్రక్కకు వచ్చాడు. మన కనుక బైబిల్లో బాగా చూస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రారంభించినటువంటి దినాలలో, అనగా ఆయన 30 సంవత్సరాలకు సువార్తను ప్రారంభించాడు. ఆ టైంలో ఆయన 40 రోజులు 40 దినాలు ఉపవాసం ఉంచాడు. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి ఆ క్రమేపిలో ఆయన చాలా సొమ్మసిల్లిపోయి అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు ఆ టైంలో అపవాదించి ఆయనతో కొన్ని విషయాలు చెప్తుంది, కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. దాంట్లో మనం చూస్తే కనుక ఫస్ట్ది కనిపించేది శరీరాశ కనిపిస్తుంది, తర్వాత నేత్రాశ కనిపిస్తుంది, తర్వాత జీవపుడమ్మ కనిపిస్తుంది. అంటే అపవాది చెప్పే ప్రతి మాట కూడా సో దేవుడు సూటిగానే వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడలేదు. ఏ విధంగా దాన్ని గద్దించలేదు. అదేనండి శరీర కార్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఎలాంటివి శరీర కార్యాలు అంటే సో ఒక వ్యక్తిని బూతులు మాట్లాడే విధానం కానీ, లేదా తన యొక్క స్వార్థంతో, ఈర్ష్యతో, పగతో ఇలాంటి ఒక వైఖరి అతను ఉపయోగించలేదు. కానీ స్పష్టంగా వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు ఆయన. అందుకే మీరు చూస్తే కనుక సో బైబిల్ గ్రంథంలో మనకు మత్తయి సువార్తలో ఈ విధంగా రాయబడుతుంది. ఆయన ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు అపవాది శోధించినటువంటి ఆ యొక్క సందర్భం మనకు కనిపిస్తుంది. పిల్లరా గమనించాలి. అంటే వాక్యము మనకు తెలుసు, అనగా దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా తెలుసు, అలాగే అపవాది కూడా తెలుసు. వాక్యంతోనే అపవాది మనను పడగొట్టడానికి పాయింట్ చేస్తాడు. ఆలోచించండి. అంటే లోకంలో ఎవరు ఉన్నారంటే అధికారిగా చలామణి చేస్తున్నటువంటి ఆ సాతాను ఎప్పుడైతే కనుక తన క్రియను ప్రారంభించాడు ఈ భూమి మీద, సో అప్పుడు మనకు తెలియకుండానే మనం పడిపోతున్నాం. దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నరకంలోకి వెళ్తున్నాం. నరకం ఎవరి కోసమే చేయబడింది అని ఆలోచిస్తే అపవాది కోసం చేయబడింది. కానీ అదే నరకంలోకి దేవుడు ఎంతో ప్రేమించి, ఎంతో తన యొక్క స్వరూపంలో, తన యొక్క పోలికలో మనల్ని చేసుకున్నటువంటి దేవుడు సో మనకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని ఇవ్వాలి, మరలా నా పిల్లలు నా దగ్గరికి రావాలి అన్న ఒక గొప్ప ఆలోచనతో నేను కలగజేసినటువంటి సృష్టిలో సో వాళ్ళు కొన్ని రోజులు ఉండి రావాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఒక మంచి ఆలోచనతో దేవుడు మనను నిర్మిస్తే అపవాది మనను వాడుకుంటున్నాడు, మనను తన వైపు తిప్పుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అపవాదికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నరకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళడానికి అపవాది కూడా తన యొక్క బీజాన్ని ప్రారంభించాడు. ఆ బీజం ఎక్కడ ప్రారంభమైందంటే సో ఆదాములో నుంచే, హవ్వలో నుంచే ఆ యొక్క అపవాది యొక్క బీజం ప్రారంభించబడింది. నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటను కనుక వారిని విని ఉంటే, దేవుడు చెప్పినటువంటి మాట మీద వారి లక్ష్యం ఉంచి ఉంటే ఖచ్చితంగా వారు పడిపోకుండా ఉండేట్టుగా ఈ పాటికి మనమందరం కూడా దేవునితో సదాకాలం జీవించే వారంగా ఉండు. కానీ అపవాది
సో తన యొక్క బీజాన్ని నాటాడు. ఆ బీజం పరిపక్వం చెందుతూ, అందుకే బైబిల్ అంటుంది, ఏ మనుష్యుడునో ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తూనే ఉన్నారని అంటుంది బైబిల్. మరి నిజంగా బైబిల్ చెప్తున్నటువంటి ఆ రీతిలోకి మనం నడిపించబడుతున్నాం. అందుకనే సో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క పాపాన్ని, ఈ యొక్క శాపాన్ని, ఈ యొక్క తప్పిదములను, దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ కనెక్షన్ను సో మనం తెంపగొట్టుకున్నాం. కనుకనే దాని నుంచి మరలా దేవుడు తానే భూమి మీదకి వచ్చి సో మనను దేవునితో ఐక్యత చేయడం కోసం దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క కార్యాన్ని జరిగించడం మనం చూస్తున్నాం పిల్లరా. అందుకనే గమనించండి, దేవుడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడిగా మనలో క్రియేట్ చేస్తున్నాడంట. మరి లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు అనగా ఆయన ఎలా నడిచాడు? ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక యేసుక్రీస్తుని కనుక చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయగలిగితే ఆయన ఎలా ఉన్నాడు? ఒక రోగంతో వచ్చినటువంటి వారితో ఆయన ఎలా సంభాషణ కొనసాగించాడు? ఒక దురాత్మ పట్టిన వ్యక్తితో ఆయన ఎలా సంభాషణ కొనసాగించాడు? ఒక సాతాను చేత లేదా బలహీనత చేత ఉన్నటువంటి ప్రతి కట్ల చేత ఉన్నటువంటి వారందరినీ దేవుడు ఎలా వారితో మాట్లాడాడు అని ఆలోచిస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మనం కూడా సాతాను మీద, సాతాను యొక్క రాజ్యం మీద వారి యొక్క తలను మనం శీఘ్రంగా అనదొక్కి సో దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టేవారిగా మనం ఉండాలి. ఆమేన్. అందుకేనంటండి, ఈ భూమి అంట మిగుల ఆశతో అపేక్షించుచున్నదంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ భూమి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, ఈ భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క పాపాన్ని మనం బ్రేక్ చేసేవారిగా ఉండాలి, దాన్ని లయం చేసేవారిగా ఉండాలి, దాన్ని విడిపించేవారిగా మనం ఉండాలి. మరి అలాంటి వారిగా మనం ఉండాలంటే దేవుని యొక్క మేలుల చేత పొందుకున్నటువంటి మనము, దేవుని కుమారులుగా అనిపించబడినటువంటి మనము, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉన్నటువంటి మనము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనము చేయవలసినటువంటి విధానం ఏంటో తెలుసా? సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క ఉద్దేశాన్ని, సాతాను యొక్క వైఖరిని మనము లయం చేసే వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువులాగా. కారణం, నీలో ఆయన ఉన్నాడు. అందుకే బైబిల్ అంటుంది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడంట. మరి గొప్పవాడు మనలో ఉన్నప్పుడు మనం ఎలాంటి కార్యాలు చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే మన జీవితం అనేది దేవుణ్ణి మెప్పించే విధంగా, దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా, దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పే విధంగా, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచే విధంగా ఉండాలి. అలాంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మనం అద్భుతంగా నడిపిస్తాడు. దేవుని యొక్క రాజ్యంలో మనల్ని కూడా తన గ్రంథంలో మన పేరు లిఖించుకొని మనం కూడా దేవునితో సంబంధం కలిగినటువంటి వారిగా ఉంటామని దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి కృపలకు మనం నడిపించబడాలంటే మనము సాతాను యొక్క రాజ్యం మీద సో అధికారం చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటండి, అధికారంతో ఆ యొక్క గద్దింపుతో ఆ యొక్క మాటలు చెప్తున్నా, సో ఆ యొక్క దురాత్మ వెళ్ళగొడుతున్నా, స్వస్థత జరిగిస్తున్నా, లేదా ఆయన చెప్పినటువంటి బోధలు విన్నా కానీ సో ఇది ఏదో కొత్త బోధగా ఉందే, ఇది ఎప్పుడు వినలేదే అనేటువంటి వైఖరి ఉండేది. సెకండ్, ఏదైనా బలహీనత చేత వచ్చినటువంటి వాటిని అందరినీ విడుదల కలగజేసినప్పుడు వెంటనే అక్కడ ఉన్న వారందరూ విభ్రాంతికి లోనైనట్టుగా మనం చూస్తాం. అంటే అలాంటి కార్యాలు మనం చేయవారిగా ఉండాలి, అలాంటి వారిగా మనం ఉండాలి. మన యొక్క లైఫ్ అనేది ఏదో సింపుల్ లైఫ్ కాదు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా నియమించాడు. నేను దేవుడు ఒక ప్రత్యేకంగా జనముగా నేను నియమించుకున్న కారణం ఏంటంటే సో దేవుని యొక్క రాజ్యంలో నీవు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి వారిగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని నువ్వు లయం చేసి దేవుని యొక్క స్వకీయునిగా నువ్వు ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృపలోకి నువ్వు నడిపించబడుతూ గాక. ఆమేన్.